ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో దీనివల్ల ఈ IVF ట్రీట్మెంట్ వల్ల లాభపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ట్రీట్మెంట్ గురించి సరిగ్గా కొంతమందికి తెలియదు. నిజం చెప్పాలంటే చాలామందికి IVF అంటే ఏంటి, దీనివల్ల అమ్మో అయ్యో అని భయపడుతూ ఉంటారు. అవేర్నెస్ అనేది తక్కువగా ఉంది. అంటే అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం, బయట వేరే అంటే న్యాచురల్ వాడడం కానీ, చెట్ల మందులు వాడడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్ అయ్యి బాడీ మొత్తం స్ట్రక్చర్ దెబ్బతిని అలా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి అవేర్నెస్ కావాలి. అంటే ఎవరైతే పీపుల్ వాంట్స్ టు నో కదా, అంటే విలేజ్లో ఉన్న వాళ్ళు, కొంతమంది చదువుకొని వాళ్ళు, పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ మీ ద్వారా అవేర్నెస్ ఎలా కల్పిస్తారు? సో IVF అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. నార్మల్గా అంటే చిన్నగా ఒక బ్రీఫ్గా ప్రొసీజర్ ఏంటో చెప్తాను. ఇప్పుడు నార్మల్గా బాడీలో ఒక ఎగ్ పెరుగుతుంది ఎవ్రీ మంత్, అండ్ ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన టైంలో రిలేషన్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, అన్నీ బాగున్నప్పుడు. IVFలో ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ స్కాన్ చేసి డే 2 రోజు స్కాన్ చేసినప్పుడు తనకి ఎగ్స్ అనేవి ఒక 10 అలా ఉన్నాయి, లేదంటే 5 ఉన్నాయి అన్నప్పుడు మనం IVFలో మన మెయిన్ ఐడియా ఏంటంటే ఒక ఎగ్ పెరగకుండా మిగిలిన ఎగ్స్ కూడా పెరిగేలాగా కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇచ్చే ఇంజెక్షన్స్ ఏంటంటే ఆల్రెడీ బాడీలోంచి ప్రొడ్యూస్ అయ్యే ఇంజెక్షన్స్, హార్మోన్సే. అది కొంచెం డోస్ ఎక్కువలో ఇస్తాను కాబట్టి ఒక ఎగ్ పెరిగే ప్లేస్లో ఒక 5 6 10 ఎన్ని ఉంటే అన్ని ఎగ్స్ పెరగడానికి అన్నట్టు కంట్రోల్ లెవెల్లో సేఫ్గా ఇస్తాం. అలాగని ఇష్టం ఉన్నట్టు వాల్యూస్, ఇష్టం ఉన్నంత డోస్ ఇవ్వడానికి ఉండదండి. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకొని డోసెస్ అనేవి అడ్జస్ట్ చేసుకొని, తన బాడీ వెయిట్ని బట్టి, తన బరువుని ఏజ్ని బట్టి, తను ట్రీట్మెంట్ హిస్టరీని బట్టి డోసెస్ అనేవి డిసైడ్ చేస్తాం. సో డైలీ ఇంజెక్షన్స్ ఇస్తూ అలా మధ్య మధ్యలో స్కాన్స్ చేస్తూ ఉంటాం. రెస్పాన్స్ అనేది బాగుంది, ఎలా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి డోస్ పెంచడమా తగ్గించడమా అనేది డిసైడ్ చేస్తాం. సో అలా ఒక 10 రోజులు ఇంజెక్షన్స్, 10 లేదంటే 12 రోజుల దాకా రోజు ఇంజెక్షన్స్ ఉంటాయి. అండ్ లోపల ఎగ్ రిలీజ్ అవ్వకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఎక్స్ట్రాగా ఇస్తాం. ఒకసారి రెడీ అయ్యారు అన్నప్పుడు ఒక 2 డేస్లో పికప్, అంటే ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక 36 అవర్స్ లోపే, 34-35 అవర్స్కే ఎగ్ పికప్ అనేది చేస్తాం. సో పికప్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. పైనుంచి ఎటువంటి స్కార్స్ లాంటివి కనిపించవు. కేవలం ట్రాన్స్వెజైనల్ స్కాన్ చేసుకొని ఆ స్కాన్లో చూసుకుంటూ ప్రతి ఎగ్ని బయటికి తీస్తాం. సో బయటికి తీసిన తర్వాత ఎగ్ని స్పర్మ్ని కలపడం జరుగుతుంది. అలా కలిపిన తర్వాత 5 రోజులు ల్యాబ్లో పెట్టినాక బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన ఎంబ్రియో గ్రేడింగ్ చేసుకొని, లైనింగ్ అంతా చాలా బాగుంది, హార్మోన్స్ బాగున్నాయి, తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి సేమ్ మంత్లోనే ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఎగ్స్ చాలా ఎక్కువ ఉండడము, హార్మోన్స్ చాలా ఎక్కువ వాల్యూ ఉన్నాయి, లేకపోతే లైనింగ్ అంత బాగాలేదన్న వాళ్ళకి అవి ఫ్రీజ్ చేసుకొని తర్వాత సైకిల్స్లో లైనింగ్ ప్రిపరేషన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం.